సెన్సేషనల్ కోడికత్తి కేసు తీసుకున్నప్పుడే మీరు సెన్సేషనల్. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద అంటే సోషల్ మీడియాలో ఇంత చర్చ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ చేయడం చూస్తుంటే నిజంగా అసలు అంటే చట్టాలు ఉల్లంఘనలో కూడా సపోర్టింగ్ ఉంటుందని మనకి ఇలాంటి కేసు చూసినప్పుడే అర్థమవుతుంది కదా! సో, ఆయనకి బెయిల్ లాంటివి వచ్చే ఏమైనా ఛాన్సులు ఉన్నాయి సార్? అసలు బెయిల్ వస్తుందా ఆయనకి ఒకవేళ మీరు ప్రయత్నాలు జరిగితే? సార్ బెయిల్ వచ్చేది కాదు, అసలు అరెస్ట్ అయ్యే ఛాన్సే ఉండరాదు. యాక్చువల్లీ ఆల్ క్రైమ్ బిలాంగ్స్ టు 7 ఇయర్స్. నేను మీ మీ మీడియా ఛానల్ కి ఈ రోజు మీకు సూట్ గా చెప్తున్నాను. అసలు అతనికి 41 నోటీస్ ఇచ్చేసి అతనికి విడుదల చేయాలి. కానీ డ్యూ టు హైప్, అంటే అక్కడ కంప్లైంట్ ఫిలిం ఛాంబర్స్ ఉందారని అతను అరెస్ట్ చేశారు. అది కూడా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ని వైలేషన్ ఉంది. దాని మీద కూడా మనము కోర్టుకి ఇన్లైట్ చేద్దాము. ఆల్ క్రైమ్ బిలో 7 ఇయర్స్ ఉంది. సో యాక్చువల్లీ అతనికి అరెస్ట్ చేయాలి, కానీ డ్యూ టు హెవీ ఏమంటారు ఇష్యూ ఉంది ఈ మ్యాటర్ లతో, సోషల్ ఇష్యూ వల్ల అతన్ని జైలు పంపించారని నేను నమ్ముతున్నాను. సార్ ఇంకోటి ఏంటంటే అసలు ఏదైనా ఒక కేసు మీద ఒకవేళ అంటే పోలీస్ కమిషనరో లేదంటే అంటే ఎస్పీనో సిపినో ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. కానీ సినిమా పెద్దలందరినీ తీసుకొచ్చి ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది లీగలైనా అలా పెట్టడం అనేది అసలు కక్షిదారులను తీసుకొచ్చి అలా పెట్టడం అనేది రైటేనా అసలు? లేదు, రైట్. చూడండి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, అంటే మనం అందరూ ఒక సమాజం కదా. పోలీస్ అయినా, నిర్మాతలైనా, హీరో అయినా, విలన్ అయినా, దొంగ అయినా, దొర అయినా, లాయర్ అయినా, ముద్ద అయినా, జడ్జ్ అయినా, ఎవరైనా ఒక సమాజం ఉంది. సమాజంలో అది స్వభావం, మాట్లాడవచ్చు. వాళ్ళు ప్రతి మనిషికి తన వాదన ప్రతివాదన పెట్టే రైట్ ఉంది. అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. అలా పెట్టవచ్చు, దాంట్లో ఏ తప్పు లేదు. అంటే ఆ సిపి అది ఎవరైతే సిపి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సినిమా పెద్దలను తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. అంటే ఇదంతా వాళ్ళ ప్రోద్బలంతో పూర్తిగా జరుగుతోంది అరెస్ట్ కానీ ఇవంతా కూడా చెప్తున్నారు. సో అలా అలా అలాంటి ప్రెస్ మీట్ వాళ్ళని తీసుకొచ్చి మరీ హైలైట్ చేయొచ్చు అనేది మన ప్రశ్న అనమాట. లేదు, లేదు, అలా చేయవచ్చు. చూడండి సార్, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ పోలీస్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఇండియన్. 43 సిఆర్పిసి చెప్తుంది. సజ్జనార్ ఒకటే పోలీస్ కాదు, మీరు పోలీస్, నేను పోలీస్. ఆయన పెయిడ్ పోలీస్, వీఆర్ అన్పెయిడ్ పోలీస్. తెలుసా? ప్రతి విషయంలో మనం పోలీసు ఉన్నాము. సో సజ్జనార్ కూడా ప్రెస్ మీట్ పెట్టవచ్చు, చిరంజీవి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టవచ్చు, సలీం గారు కూడా ఈ రోజు ప్రెస్ లో మాట్లాడుతున్నారు. సో ఎవ్రీ పర్సన్ ఇస్ ఇండిపెండెంట్ వ్యూ పెట్టే రైట్ ఉంది. అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అని నేను భావిస్తున్నాను సార్.